నమస్తే బ్రో. చెప్పు. సో ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవునండి. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జనసేన. జనసేన, టీడీపీ. జనసేనరా. ఓకే, ఎందుకు అనుకుంటున్నారు జనసేన టీడీపీని? ఈరోజు జనసేనకి అవకాశం ఇవ్వాలండి. ఆల్రెడీ చూసాం, జగన్ చూసాం కదా, చంద్రబాబు కూడా చూసాం, చంద్రబాబు జగన్ అంటే చూసాం ఇప్పుడు కదా. జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? తప్పలేదండి. ఇప్పుడు కొత్త ఉంటామో కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడైతే ఈ ప్రకారం. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు అటు పక్కన ఉన్న పార్టీ, కాబట్టి రెండు కలిసి వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏదైనా ఆంధ్రప్రదేశ్ బాగుపడడం కోసం కాబట్టి ఇద్దరు కలిసారు కాబట్టి మంచిది అనిపిస్తుంది. మరి ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మరి? జనసేన టీడీపీ వస్తాయని అవి రావాలంటే ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ రెండు ఏదో పార్టీ రావాలి. కాకపోతే కష్టం. ఇప్పుడు వైసీపీని ఎందుకు వద్దనుకుంటున్నారు మీరు? అసలు ఏం లేదు కదండి. ఈరోజు చేసింది ఇప్పుడు చూసాం కదా, 5 సంవత్సరాల మేము చూసామని ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరూ చూసాం. ఏం జరిగింది అనేది ప్రస్తుతానికి ఏమీ లేదు. కాబట్టి ఈసారి జనసేన టీడీపీ ఏదో పార్టీ రావాల్సింది. మరి ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు ఈ జగన్ పరిపాలనలో? లేవు కాబట్టి జనసేన రావాలనుకుంటున్నాం. లేవు అసలు టీడీపీ అన్న దీంట్లో అసలు జగన్ పార్టీ అసలు ఏమీ లేదు కాబట్టి జనసేన రావాలి. ఇప్పుడు కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, పవన్ కళ్యాణ్ తిడుతుంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా తప్పగానే అదే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇంకా అలాంటి మాటలు మాట్లాడతారు. నిజమేంటే అందరూ తెలుసు కదా. అంటే 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం అవసరం అంటారా? వాళ్ళు ఇంకేం దొరకదు కదా. పవన్ కళ్యాణ్ మాట్లాడి ఇంకేం మాట్లాడతారు, అదే తీయాలి. ఇంకా ఆ డబ్బుకి తీసి మాట్లాడతారు అంతే. దాని ముందు మనం ఇంకా పట్టించుకోకూడదు. పట్టించుకుంటే మిగిలిపోతే ఇంకేమవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అయితే, లోకేష్ గారు ఇవ్వగలం యాత్ర ప్రజల్లో ఎలా వెళ్ళింది అనుకోవచ్చు? బాగుందండి. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అనేది బాగుంది. ప్రస్తుతానికి ఇప్పుడు భీమవరంలో ఉన్నట్టున్నారు. ప్రస్తుతం బాగుంది. ఓకే బ్రో, ఇప్పుడు జగన్ గారు ఏమో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, సో నిజంగానే ఇచ్చారనుకోవచ్చా? ఏమో తెలియదు, తెలిసి ఏమో వచ్చి ఉండదు. అవి ఇన్ని ఉండరాని ఖచ్చితంగా. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము, అదేవిధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు కదా, ఏ మేర కంప్లీట్ అయింది అనుకోవచ్చు? అసలు పొలం ప్రాజెక్ట్ మొదలు పెట్టలేదండి, అసలు అవ్వలేదు. పొలం ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఉంది. టీడీపీ పార్టీ ఉన్నప్పుడు సగం అయింది. ఇప్పుడు వైసీపీ అయితే మొత్తం అసలు ఏం అవ్వలేదు. అది అలా ఉంది, అలాగే ఉంది. ఓకే, ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నాకు తెలిసి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు ఎవరో రావచ్చు. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? సీఎం అయితే మా అన్నయ్య అవ్వాలనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే 2 టీడీపీలు 2 పార్టీలు కలిసినాయి కాబట్టి ఇద్దరు కలిసినా ఎవరు కలిసినా పర్లా. కన్ఫర్మ్ గా అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే జగన్ అయితే పొడుగోబెడతాం కన్ఫర్మ్ గా. ఓకే, అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్? ఖచ్చితంగా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? మీరు ఎందుకు అడిగారు క్వశ్చన్ చెప్పండి, దానికి ఆన్సర్ నేను చెప్తాను. అంటే మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ చేయలేనిది ఏముంది, చేసింది ఏముంది? జగన్ అయితే ఇప్పుడు సీఎం పదంలో ఉన్నాడు. పదంలో లేకపోయినా కూడా సొంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టాడు. ఇప్పుడు మామూలుగా పార్టీ నడిపించాలని చెప్పి ఇప్పుడు ఓజీ సినిమా కూడా ఒప్పుకున్నాడు. మా సినిమా కోసమే కదా మొత్తం ఎన్ని డబ్బులు అన్ని పార్టీ నడిపించింది. లాస్ట్ ఇయర్ బేవర్లో అయితే పక్కా మామూలు చేశారు వన్ సైడ్గా. బ్రో, ఇప్పుడు అంటే ఎందుకు వైసీపీని వద్దనుకుంటున్నారు మీరు? అసలు ప్రాబ్లం ఏంటి? అన్ని చోట్ల అయితే మేము అనుకోలేదు, కానీ బేవర్లో అయితే ఖచ్చితంగా మాకైతే ఏమీ చేయాల. ప్రజెంట్ అన్ని గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు బేవర్లో. ఓన్లీ కాపులకి అయితే అసలు ఏమీ ఇవ్వాల. రేషన్ కార్డులు ఆపేశారు, బిల్డింగ్లు ఆపేశారు, అన్ని ఆపేశారు. మా దాకా వచ్చినప్పటికేమో అన్ని మా కేసుల మీద పెడుతున్నారు. అంటే జగన్ గారి పరిపాలనలో, ఈ 5 years పరిపాలనలో మీకు ఎలా అనిపించింది? ఎలాంటి డెవలప్మెంట్ చూసారనుకోవచ్చు? అంత ఎందుకు బ్రో, మన కానీ మనం 2 సార్లు ఆపించేశారు. ఈ రోజు వచ్చాడు బేవరం పవన్ కళ్యాణ్. నిన్నటి వరకు నేను బేవర్లో ఉన్నా. 2 సార్లు విష్ణు కాలేజీలో ఒక ప్రాబ్లం అని చెప్పి మార్నింగ్ 7కి ఆపేశారు. వెస్ట్ బెర్రీ పాకనేమో 10కి ఆపేశారు. ఇంక దానికి ఇంకా భయపడి కదా ఆపారు, భయపడక ఇంకా ఆపారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలవడం ఎలా అనిపిస్తుంది? అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నచ్చట్లేదు అని అంటున్నారు, మీకేమనిపిస్తుంది? అది నచ్చట్లేదంటే ఏదైనా కలిసి పోటీ చేయడానికే పొడుకోబెడడానికే చేస్తున్నారు. సో లాస్ట్ టైం వైసీపీకి 151 సీట్లు వచ్చాయి కదా బ్రదర్, సో ఈసారి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు 175కి? అవన్నీ మనం చెప్పలేం కదా బ్రో. అదైతే అన్ని మన ఎవరో ఎలా ఓట్లు వేస్తారో మనం చెప్పలేం, ఎన్ని ఓట్లు వస్తాయండి. అప్పటికప్పుడు డబ్బులు ఇస్తే ఊరినే మారిపోవచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయాడు కదా, మరి ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళకపోతే మరి మేము బేవర్లో ఉన్నాం. ఈ బేవర్లో అయితే 1 సైడ్ కొడతాం బ్రో. ఆ భయపడే 2 సార్లు ఆపారు. ఈ రోజు 3వసారి బేవర్లో తీసుకొచ్చారు. ఈ రోజు వచ్చారు పొద్దున్న మీటింగ్లో. నిర్మల ఫంక్షన్ హాల్లో ఈ రోజు కూడా స్పీచ్ ఒకసారి మీరు అన్నారో లేదు తెలియదు, కానీ ఆ స్పీచ్ విన్న తర్వాత వాళ్ళకి అర్థమైంది. 2 సార్లు భయపడి వాళ్ళు ఆపేశారు 2 సార్లు కూడా. ఇప్పుడు టీడీపీ లోకేష్ గారు ఇవ్వగలం యాత్ర, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర, మీకు ఎలా అనిపించింది? ప్రజల్లో ఎలా వెళ్ళింది? పాదయాత్ర అంటే అన్నీ చేయకపోతే ప్రజల్లో తెలియదు కదా ఎంత ఏం చేస్తున్నారో. వాళ్ళ మనసులో కూడా మాటలు తెలియదు కాబట్టి అవన్నీ కామ్ చేయాలి. ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం అంటే ఏం చెప్తారు? సీఎం అయితే జనసేన టీడీపీ కలిపి చేస్తుంది కాబట్టి ఇద్దరు ఎవరు నగ్గినా జనసేన, మీ జనసేన ఫ్యాన్స్ కాబట్టి జనసేన నగ్గుతుంది. మరి జనసేన వస్తే ఎలాంటి మార్పులు ఉంటాయి?